UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పుడు మా రోడ్ మ్యాప్లో కొన్ని కమర్షియల్ మూవీస్ చేయాలా, కొన్ని కాన్సెప్ట్ మూవీస్ చేయాలన్న. ఇప్పుడు గూఢచారి చేసినప్పుడు ఇట్ ఈస్ ఎ కమర్షియల్ మూవీ, బట్ వీ బిలీవ్డ్ ఇన్ ఎ కాన్సెప్ట్ అండ్ టేకెన్ ఎ రిస్క్ అండ్ వెంట్ ఫార్వర్డ్. సిమిలర్ థింగ్ విత్ ఓ బేబీ, సిమిలర్ థింగ్ విత్ రాజారాజ్ చోరా, సేమ్ విత్ కార్తికేయ 2. ధమాకా అన్నది ఇట్స్ ఎ కమర్షియల్ మూవీ, అంటే దిస్ నాట్ లాట్ ఫ్రమ్ ప్రొడక్షన్ అదర్ దాన్ సెటింగ్ ద కాంబినేషన్ అండ్ డెఫినెట్గా మేకింగ్ షూర్ ద ప్రొడక్షన్ రన్స్ విత్ రైట్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నట్టు. బ్రో అనేది రిలేషన్షిప్ విత్ బిలీవింగ్ ఇన్ ద కాన్సెప్ట్ అండ్ డూయింగ్ ఇట్. దానిలో విఎఫ్ఎక్స్ అన్న పోర్షన్ తప్పితే ఎవ్రీథింగ్ వెంట్ వెల్. అలా ఈగల్ అన్నది స్ట్రాంగ్ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్, బట్ ఇట్స్ నాట్ కనెక్టింగ్ టు ద masses the way we thought. But దానిలో we failed miserably in positioning the movie. And we are bringing a different concept movie అనేది. It's not a bad movie. It's a very good movie when we watched before. But it didn't hit the people as much as you want to see. అంటే మీకు అలాంటిదే లోకేష్ కనకరాజ్ తీసిన సినిమాలు బాగా సక్సెస్ అయింది. అదే కేజీఎఫ్ అంత స్పాన్ లేదు, కానీ దానిలో కూడా ఇలానే ఒక బిల్డప్తో తీసుకెళ్ళి మీకు ఒక మ్యాసివ్ యాక్షన్ ఉంటుంది. దీనివల్ల అంటే అది వర్క్ కాలేదు, అంటే దేర్ ఇస్ నథింగ్ వీ కుడ్ డూ. ఇలా కాకుండా కొన్ని కంప్లీట్గా ఇది ఎందుకు తీసినాం సినిమా, దీనిలో ఫండమెంటల్ స్టోరీ లేదనే ఒక 2-3 ఉన్నాయి. ఎందుకు తీయవలసి వచ్చింది అలా? అది తెలిసి ఎందుకు తీస్తుంది కాదు, దేర్ మస్ట్ బి సమ్ ఫ్యాక్టర్ దట్ ఫోర్సెస్ యూ టు డూ. లేదు, నథింగ్ విల్ ఫోర్స్ us to do. You don't think that it will fail that way. మనం తీస్తున్నప్పుడు మనం విన్న కాన్సెప్ట్ సినిమాలో రిఫ్లెక్ట్ అవ్వదు. అది వీఆర్ ప్రొడ్యూసర్స్, వీఆర్ నాట్ ద టెక్నీషియన్స్ ఇన్ డూయింగ్ ఇట్. కొన్నిసార్లు వెన్ యూ ఎంపవర్ పీపుల్ అండ్ సడన్లీ యూ సీ ద రిజల్ట్, అండ్ వెన్ యూ ఆర్ ఇన్ ద ప్రాసెస్ యూ మే నాట్ అండర్స్టాండ్. అది బయటకు వచ్చినాకే మీకు తెలుస్తుంది మిస్డ్ ఇట్ అని. ఎన్ని సినిమాలకి అయింది ప్రసాద్ గారు మీకు అలా? 3-4 మూవీస్. 3-4. కెన్ యూ నేమ్ దెమ్? Unnecessarily. కాదు, ఏదో సామెత చెప్పినట్టు పబ్లిక్ అందరికీ తెలిసిందే. వెన్ యూ టాక్ ఇట్ మస్ట్ బి లైక్ ఎ కేస్ స్టడీ ఫర్ ది పీపుల్ టు ఫాలో యూ. ఇప్పుడు ప్యూర్గా ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ విశ్వప్రసాద్ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే బ్లంట్గా చెప్పగలను, బట్ ఇట్ ఆల్సో హర్ట్స్ ద టెక్నీషియన్స్ అసోసియేటెడ్. ఇట్ ఈస్ నాట్ లైక్ హర్టింగ్ సార్. ఇది అందులో హర్టింగ్ ఏముంది? ఇప్పుడు మీరు ఎక్కడ మీ జడ్జ్మెంట్ మిస్ అయింది, లేకపోతే అనుకున్న ప్రోడక్ట్ సరిగ్గా రాలేదు? నా జడ్జ్మెంట్ అనేది చాలా పెద్ద సబ్ టాపిక్. అది టు బి ఆనెస్ట్ నా జడ్జ్మెంట్ మినిమల్ గానే ఉంటుంది. అంటే ఐ డోంట్ మేక్ దట్, అంటే మీ జడ్జ్మెంట్ కాన్సెప్ట్ మీద బిలీవ్ అవుతాము. దాంట్లో జడ్జ్మెంట్ చేయడానికి యూ నీడ్ గో లాట్ మోర్ డీపర్. పెరిఫరల్ లెవెల్ అనాలిసిస్ లో ఐ కెనాట్ హ్యావ్ ఎ జడ్జ్మెంట్. యూ విల్ హ్యావ్ ఎ గట్ ఫీల్ ఆర్ ఏ హై లెవెల్. ఇది అంటే నేను డీప్కి వెళ్ళి సీన్ బై సీన్, ఫ్లో బై ఫ్లో చూసి దానిలో హౌ ఈస్ ద ఎమోషన్, ఆ లెవెల్కి వెళ్తే డెఫినెట్గా ఐ కెన్ సే ఐ హావ్ ఎ జడ్జ్మెంట్. ఐ మిస్ మై జడ్జ్మెంట్. ఐ ఫెల్ట్ ఇట్ విల్ డూ వెల్, బట్ ఇట్ డెంట్ వర్క్ ద వే అన్నది వేరు. అంటే జడ్జ్మెంట్ అనేది దట్ రిక్వైర్స్ టూ డీపర్ ఇన్వాల్వ్మెంట్ అన్న అనాలిసిస్. ఇప్పుడు జనరల్గా మీరు తక్కువ నిర్మాతల్లాగా, అంటే కొందరు నిర్మాతలు, ఒక రామనాయుడు గారు కానీ, లేకపోతే ఒక అశ్విని దత్ గారు కానీ, లేకపోతే ఒక అల్లు అరవింద్ గారు కానీ, ఆ రోజు నుంచి మనం చూసుకుంటే అలాగే మీరు ఏదో వ్యాపారం చేసి దీనిలో కోట్లు సంపాదిద్దామని కాకుండా ఓ ప్యాషన్తో వచ్చారు ఇక్కడికి. మీరు దీనికి ఒక ప్లాట్ఫామ్, కన్స్ట్రక్టివ్గా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి, దీనికి ఒక పెరాడైమ్ సెట్ చేసి సినిమాలు చేయాలి రెగ్యులర్గా అనే దాని మీద ఇక్కడ మీ వైపు నుంచి ఏమాత్రం మిస్ అయినా దట్ ఓన్లీ కాస్ట్స్ యువర్ రెప్యుటేషన్, మీ పేరు, మీ ప్రతిష్ట, మీ డబ్బు అన్ని దాంట్లో స్టేక్ అవుతాయి కదా. ఊరికే గట్ ఫీలింగ్ మీద సినిమాని ఎట్లా ప్రమోట్ చేస్తారు సార్? గట్ ఫీల్ మీద సినిమా ప్రమోట్ చేయాలంటే మీరు చెప్పిన జడ్జ్మెంట్లో ఒక కాన్సెప్ట్ మీద యూ విల్ హ్యావ్ ఎ అండర్స్టాండింగ్, దెన్ యూ హ్యావ్ ఎ టెక్నీషియన్స్ టు డూ. టెక్నీషియన్స్ అనుకున్న కాన్సెప్ట్ అంటే మేము అనుకున్నది
స్క్రీన్ మీద చూపెట్టగలిగినప్పుడు అది సక్సెస్ అవుతుంది, అది రిసీవ్ చేసుకున్నప్పుడు. అవును. ఇప్పుడు ఈగల్ అన్న సినిమా తీసినప్పుడు అనుకున్నదే వచ్చింది, కానీ పీపుల్ డిడ్ంట్ రిసీవ్ ఇట్ సేమ్ వే. ఆఫ్ కోర్స్. సో నేను ఈగల్ని ఎప్పటికి కూడా అది ఫెయిల్యూర్ అనుకో, బ్యాడ్ ఫిల్మ్ అని మీరు అనుకోరు. 100% అనుకోను. సో డెఫినెట్గా మేము పొజిషనింగ్ మిస్టేక్ అయింది. ఫస్ట్ హాఫ్ ఇంకొంచెం డిఫరెంట్గా చేసి ఉంటే దాన్ని ప్రాపర్గా రిసీవ్ చేసుకునే వాళ్ళు అనుకుంటాను. బట్ కొన్ని మిస్ఫైర్ అయి ఉంటుంది, అనుకున్న కాన్సెప్ట్ సినిమాలోకి రాకపోవడం, అది డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. అంటే అది తీస్తున్నప్పుడు ఉన్న ఫోకస్ వెళ్ళిపోవడమో, లేకుంటే స్క్రిప్ట్ టైట్గా ఉండకపోవడం, అంటే డీటెయిల్ స్క్రిప్ట్, నాట్ ద బ్రాడ్ స్క్రిప్ట్. డీటెయిల్ స్క్రిప్ట్. అదే మీరే ఆ అన్నారు. లెవెల్కి మనం వెళ్ళలేము. అదే మీరు వెళ్ళలేదు. నేను కాదు, నేను వెళ్ళడం, నేను వెళ్తే నేను ఐ బికమ్ ఏ డైరెక్టర్ రైటర్ అవుతాను కదా. నేను ప్రొడ్యూసర్ అవునప్పుడు. ఎగ్జాక్ట్లీ. కానీ బట్ వెన్ ఇట్ కమ్, ఇప్పుడు రామానాయుడు గారు నేను ఎడిటర్ జాబ్ చేయలేను, రైటర్ జాబ్ చేయలేను, టెక్నీషియన్ మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేయలేను. బట్ వాళ్ళందరినీ ఎంప్లాయ్ చేసేది మీరే కదా. వాళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేయడం ఇది. దానిలో ఏదైనా ఒకటి మిస్ఫైర్ అయితే యుల్ ఓన్లీ సీ ఇట్ అట్ ద ఎండ్, అంతే. విల్ నాట్ క్యాచ్ ఇట్ బిఫోర్. వాళ్ళతో పాటు Yeah, మీరు yeah. చూడాలి. టిపికల్గా ఎడిటర్స్ అండ్ డైరెక్టర్స్ విల్ క్యాచ్ దెమ్ అన్నమాట, నాట్ ప్రొడ్యూసర్. క్యాచ్ ది ఫైర్. అవును. అంటే ఎందుకంటే అంత ఇంటిగ్రేట్ అయినా కానీ యుల్ నాట్ సీ ద ఎండ్ రిజల్ట్. అవును. ప్లానింగ్లో విన్ ఉన్నాయి. సో ఆల్ దోస్ ఎలిమెంట్, అంటే మీకు ఆ సినిమాల్లో రెస్పెక్టివ్ మూవీస్లో ఇట్స్ నాట్ లైక్ అంటే ఏదో తీసామని ఏదో చేసి చుట్టడం ఉండదు. దే ఆర్ ఫైర్డ్. అంటే ఇది దీనిలో నౌ వీ హ్యావ్ ఎక్స్పీరియన్సెస్. డెఫినెట్గా వీ హ్యావ్ టు టేక్ సమ్ మెజర్స్ టు మేక్ షూర్ దే డోంట్ ఫెయిల్. ఈ మాటని అంటే రాబోయే సినిమాల్లో అంతేనా? ఇప్పుడు మీరు తీసిన సినిమాల్లో మీరు గర్వంగా ఒక మేకర్గా ఇంత స్టేక్ చేసి ఇంత చేస్తున్నారు కదా, ఇది నాకు చాలా బ్రహ్మాండమైన ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ అండి. అంటే ప్రాఫిట్ ఇన్ ది సెన్స్ నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అని ఒక ప్రెస్టీజియస్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి దానికి మీరు చెప్పుకోగలిగే ధమాకా ఒకటిగా. ఫస్ట్ మూవీస్ గూఢచారి అండి. గూఢచారి. గూఢచారి చేసినప్పుడు ఎవ్రీ వన్ వాస్కింగ్ వై ఆర్ యూ గెటింగ్ ఇంటూ ఐటీ ఫిల్మ్స్, యూఆర్ డూయింగ్ అ టెక్ బిజినెస్, బీ హ్యాపీ, ఫిల్మ్స్ ఆర్ మెంట్ ఫర్ అ డిఫరెంట్ పర్పస్ అని చెప్పేవాళ్ళు అందరూ. ఆఫ్టర్ గూఢచారి నోబడీ టాక్స్ అబౌట్ ఇట్. గూఢచారి హిట్ and we got it in third movie anamata, release movie. So, then followed with Oh Baby, then Kartikeya 2 made us really proud, and అదే we got the award now. So కంగ్రాచులేషన్స్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక మనకి అసలు సౌత్ లో తెలుగు సినిమాలకి ఎప్పుడు అవార్డులు అన్నది తెలియదండి. అలాంటిది మీకు అవార్డు రావడం అన్నది రియల్లీ మీకు అభిషేక్ scale and size wise Venki Mama we did it in the first 3 years only. అంటే 18 లో రిలీజ్ అయింది మా సినిమాలో, 99 we released Venki Mama. అవును. And it's a combination movie and with the size and within 2 years ఆ size movie రిలీజ్ చేయడం అనేది ఇట్స్ a big thing. బట్ మీరు మీ అభిమాన కథానాయకుడు పవన్ కళ్యాణ్ గారితో చేసిన సినిమా బ్రో, అది హౌ డిడ్ ఇట్ ఫేర్ ఫర్ యూ సార్? అంటే దానిలో మాకున్న ఆపర్చునిటీని వి డిడ్ నాట్ యూస్ టు ద బెస్ట్. ఏంటది? అంటే మేము కళ్యాణ్ గారిని ద వే వీ కుడ్ హావ్ ఎలివేటెడ్ విత్ బ్రింగింగ్ ద రైట్ టెక్నికల్ ఎబిలిటీస్. అంటే మనకు ఇట్ వుడ్ హావ్ బీన్ అంటే మీకు ఆ కాన్సెప్ట్కు, ఆయన లుక్స్కు, ఆ ప్రజెంటేషన్కు కొన్ని ఎలిమెంట్స్ ఆడాయంటే ఇట్ వుడ్, అంటే ఇట్స్ అ వెరీ గుడ్ బిగ్ హిట్, బట్ ఇట్ వుడ్ హావ్ బీన్ అ బ్లాక్ బస్టర్ ఆఫ్ ద ఇయర్ అయ్యేది. ఓకే. ఆ ఆపర్చునిటీ మా వల్ల మిస్ అయింది. మీ వల్ల ఎందుకు మిస్ అయింది? వి డిడ్ంట్ ప్లాన్ ఇట్ రైట్. మీరు సరిగ్గా ప్లాన్ చేసుకోండి. మేము తీసుకున్న కంపెనీస్ ఎగ్జిక్యూట్ చేయలేదు విఎఫ్ఎక్స్. ఓకే, విఎఫ్ఎక్స్ మిస్టేక్ అది. అందుకోసం విఎఫ్ఎక్స్, సాంగ్స్, బీజిఎం ఈజ్ ఎక్స్ట్రాడినరీ, సాంగ్స్ ఆర్ యావరేజ్. కరెక్ట్. బీజిఎంస్ చాలా బాగున్నాయి, చాలా ఇమోషనల్. కళ్యాణ్ గారి సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళు దే ఎక్స్పెక్ట్ ఎలివేషన్, దే ఎక్స్పెక్ట్ సాంగ్స్. ఎస్, ఆబ్వియస్లీ. అంటే తమన్ డిడ్ హిస్ బెస్ట్ ఇన్ ద బీజిఎం, నాట్ బెస్ట్, ఇట్ డెలివర్డ్ ద బెస్ట్. బట్ సాంగ్స్ వచ్చేసరికి యావరేజ్. మరి మీరు ముందు చెక్ చేసుకోలేదండి? ఎలా చేసుకుంటానండి? పాటలు వింటారుగా, పాట విన్న తర్వాత ఇది బాగుంది, ఇది బాగుంది. ఇండస్ట్రీలో చాలా రోజులు ఉన్నారు కదా, అంటే సినిమా పాటలు ఎప్పుడు వింటారు మీరు? అంటే ఇప్పుడున్న ప్రాసెస్ లో వితౌట్ డూయింగ్ సాంగ్స్ వీఆర్ నాట్ గోయింగ్ టు ద
షూట్. ప్రీ ప్రొడక్షన్ సాంగ్స్ రెడీ లేకుంటే చేయట్లేదు. అట్లీస్ట్ 60-70% ఆఫ్ అవర్ మూవీస్ ఇట్స్ అ ప్రీ కండిషన్. పాటలు ముందే వినాలి, పాటలు ముందే రెడీ అవ్వాలి. రెడీ అవ్వాలి. అదే రెడీ వినడం అంటే రెడీ కాకుండా ప్రొడక్షన్ స్టార్ట్ చేయట్లేదు. బాగున్నాయి లేదు తెలిసిపోతుంది కదా, లేకపోతే మళ్ళీ చేయించుకుంటారు. లేకపోతే దాన్ని అలాగ పట్టుకెళ్తుంటే కదండి. 4 రోజులు కూర్చుంటే మ్యూజిక్ సెట్టింగ్ మంచి పాటలు బయటకు వస్తాయి. ఎగ్జాక్ట్. ఆ 4 రోజులు లాక్ చేయడానికి బద్ధకం. ఎవరికి బద్ధకం? డైరెక్టర్ గా మీకా? అది ఒకరు కాదు కదా, ఇట్స్ ఎ టీమ్ ఎఫర్ట్. సిచ్యుయేషన్స్ డాక్యుమెంట్ చేయాలా. ఎగ్జాక్ట్లీ. బట్ బ్రో మీరు చాలా ఓపెన్ గా చెప్పారు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఫర్ దట్. ఎందుకంటే మా మిస్టేక్ విఎఫ్ఎక్స్ సరిపోలేదు, కరెక్ట్ గా అన్ని కాంపోనెంట్స్ అన్ని కరెక్ట్ గా సెట్ అవ్వలేదు. 100% అండి, అందరికి తెలిసిందే కదా. అవును, కానీ ఆ లేకపోతే ఇంకా పెద్ద హిట్ అయ్యిండేది అని చెప్పారు. ఇట్ వుడ్ హావ్ బీన్ ద బ్లాక్ బస్టర్ ఆఫ్ ద ఇయర్. ఇట్ కుడ్ హావ్ బీన్ ద బ్లాక్ బస్టర్. అవునండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.